ఒక పాఠశాల లోపల ఇప్పుడు మానవ విలువలపైన పాఠాలు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు. మనము మామూలుగా స్కూల్కి వెళ్తాము, వస్తూ ఉంటాము. స్కూల్లో ఓనమాలు నేర్చుకున్నామా, లేకపోతే పాఠాలు నేర్చుకున్నామా, హిందీ నేర్చుకున్నామా, ఇంగ్లీష్ నేర్చుకున్నామా? ఇవి కాకుండా ఇప్పుడు మనము సమాజం లోపల మానవత విలువలపైన ఏ విధంగా ఉండాలి అనే కోణం లోపల కూడా ఒక పాఠశాల లోపల ఇటు మానవత విలువలపైన నేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది బస్సు మోడల్ లోపల ఈ పాఠశాల ఇటు మానవత విలువలపైన బోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు మల్లాపూర్ లోపల ఉన్నటువంటి ఒక పాఠశాల లోపల ఈ బస్సు లోపల ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు ఆ డ్రైవరు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, తర్వాత వివిధమైనటువంటి ప్యాసింజర్లు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఆ మానవత విలువలపైన అయితే బోధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ బస్సులోకి ఒక చంటి పిల్లను ఎత్తుకొని ఒక మహిళ వస్తున్నది. బస్సు ఆపి లోపలికి వెళ్ళినప్పుడు మన మానవత ఉన్నవారు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది విజువల్స్ లోపల చూడొచ్చు. ప్రస్తుతము మనకు చంటి పిల్లని ఎత్తుకొని ఒక విద్యార్థి వచ్చినప్పుడు అక్కడ లేచింది. ఆ పాప ఈ ఎవరైతే చంటి పిల్లని ఎత్తుకున్న వారికి సీటు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వికలాంగులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ బస్సు ఎక్కడానికి వికలాంగుడు వస్తున్నాడు, వచ్చి బస్సు ఎక్కి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం లోపల ఆ వికలాంగుడు బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ లోపల ఉన్నటువంటి విద్యార్థి ఆ వికలాంగునికి సీటు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వికలాంగురాలు వస్తున్నది. వికలాంగురాలు పూర్తిగా ముసలావిడ రూపం లోపల ఉన్నటువంటి ఒక వికలాంగులు వచ్చినప్పుడు లేచి ఆ అమ్మాయి సీటు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి పాఠాలు బోధించడమే కాకుండా ఈ విధంగా వాళ్ళకు విద్యాబోధన చేస్తున్నారు. నువ్వు సీట్ ఇచ్చినావు? ఆ వికలాంగురాలకి ఎందుకు సీట్ ఇచ్చినావు? నాకు సాధన అయితే లేదు, అందుకే ఇచ్చిన. అంటే ఆమెకు సాధన అయితే లేదు కాబట్టి నువ్వు ఈ బస్సు లోపల ప్రయాణించినప్పుడు సీట్ ఇచ్చినావు, అంతేనా? ఎందుకు ఇచ్చినావు చెప్పు. నాకు చేత కాదు, మళ్ళీ ముసలి ఆమె. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th చదువుతున్నావా? ఓకే, గుడ్. నువ్వు ఎవరికి సీట్ ఇచ్చావు? వికలాంగులకు. ఎందుకు ఇచ్చావు సీటు? ఆయనకి చేత కాదు కాబట్టి సీట్ ఇచ్చినావు, అంతేనా? నువ్వెందుకు ఇచ్చినావు సీటు? ఈ బస్సులో ప్రయాణిస్తున్నావు కదా, నీకు ఎక్కడానికి వచ్చింది, ఎందుకు ఇచ్చినావు సీటు? ఆమెకు. ఎవరికి ఇచ్చినావు సీటు నువ్వు? ప్యాసింజర్. అంటే ఏ ప్యాసింజర్? ప్యాసింజర్ ఎట్లా ఉన్నది? పిల్ల తల్లి. మరి నిజంగా నువ్వు బస్సులో పోయేటప్పుడు పిల్ల తల్లి ఎవరైనా వస్తే సీట్ ఇస్తావా? ఇస్తా. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఒక మానవత విలువలు మానవీయ కోణం లోపల చూడాలి అనే విధంగా అయితే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. ఇక్కడ మల్లాపూర్ పాఠశాల లోపల ఉన్నటువంటి షరీఫ్ అనేటువంటి ఉపాధ్యాయుడు ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి సార్, అంటే మీకు ఈ బస్సు ప్రయాణం అనేటువంటిది ఎందుకు ఐడియా వచ్చింది? ఇది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియా లోపల చాలా వైరల్గా మారుతుంది. అసలు ఏంది దీని ఉద్దేశం ఏంది? థ్యాంక్ యూ అండి. నమస్తే. అయితే పిల్లల లోపల చిన్న వయసు నుంచే మనము ఈ నైతిక విలువల్ని ఒక క్రమపద్ధతిలో బోధించినట్లయితే పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత అంటే సానుభూతి కాకుండా సహానుభూతి అంటే ఎంపతి అంటాం కదా, ఆ ఎంపతి ఫీల్ అవ్వడం అంటే సపోజ్ మనకు ఒక కళ్ళు కనిపించని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కళ్ళు కనిపించని వ్యక్తి తను ఎలా తన జీవితాన్ని లీడ్ చేస్తుంటాడో అట్లా మనం మన పిల్లలకి కూడా అంటే కళ్ళకు గంతలు కట్టి ఒక యాక్టివిటీ చేయించడము అంటే ఎంపతి అన్నట్టు సహానుభూతిని పొందడం అంటే ఇట్లాంటి క్వాలిటీస్ని పిల్లల లోపల పెంపొందించాలని ఒక ఆలోచన వచ్చింది. అందులో నుంచి వచ్చింది ఇది మనకి బస్సుకి సంబంధించి యాక్టివిటీ. సో పిల్లల ద్వారా చేయించాను. పిల్లలు కూడా దాదాపు ఇది చేసినప్పటి నుంచి వాళ్ళ లోపల కూడా కొంచెం మార్పు అన్నది కనపడుతున్నది. అంటే మీకు ఈ ఏదైతే మీరు ఈ పాఠ్యాంశం బస్సు ప్రయాణం అనేటువంటి పాఠ్యాంశం వీళ్ళకు విజువలైజేషన్ ద్వారా నేర్పించేటువంటి ప్రయత్నం లోపల అంటే సమాజం లోపల నిజంగా వీళ్ళకు మార్పు వస్తుందా అని చెప్పి అనుకుంటురా? అంటే మన ప్రయత్నం మనం చేయడము, మార్పు అన్నది 100% రాకపోవచ్చు, కనీసం ఒక్కరు మారినా కానీ ఈ దీనికి ఫలితం అన్నది మనము చూడొచ్చు. ఇప్పుడు ఈ విద్యార్థుల లోపల అంటే వీళ్ళు లేవడం, సీట్ ఇవ్వడం అదనేటువంటి కోణం లోపల వీళ్ళ ఎలాంటి మార్పు వచ్చింది? అంటే పిల్లల లోపల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నమస్కరించడము, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నిల్చోవడం,
వాళ్ళకి సీట్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తున్నట్టు పిల్లలు చెప్పారు. అది చాలా సంతోషం. మల్లాపూర్ పాఠశాల లోపల ఏదైతే ఈ బస్సు ప్రయాణం ద్వారా విద్యార్థులకు మానవత విలువలు, మానవీయ కోణం లోపల విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటుగా ఇక్కడ ఒక విజువల్ లాగా విద్యార్థులకు లేసి సీట్ ఇవ్వాలి అనేటువంటిది నేర్పించడంతో పాటు వీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెద్దల పట్ల సభ్యత, సంస్కారం అనేటువంటిది మార్పు అయితే వచ్చింది. కనీసం సమాజం లోపల దీని ద్వారా ఒక్కరు మార్పు పొందినా కానీ తనకు చాలా సంతోషం అని చెప్పి అయితే పాఠశాల ఉపాధ్యాయుడు షరీఫ్ అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.